పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు జాబ్ మేళా మెగా జాబ్ మేళా అనేది నిర్వహించబడతా ఉంది. ముఖ్యంగా మీరు గమనిస్తే గత 5 సంవత్సరాల్లో ఈ ఫ్యాక్టరీస్ కానీ పరిశ్రమలు కానీ ఏవీ రాలేదు. ఈ సైకో పాలన వల్ల ఉన్న ఫ్యాక్టరీలు 8 ఫ్యాక్టరీలు బయటకు వెళ్ళిపోవడం, అదేవిధంగా నిరుద్యోగ సమస్య మీద ఏ రోజు కూడా వైసీపీ పార్టీ చిత్తశుద్ధితో లేదు. అదేవిధంగా వాళ్ళ ఆగ్రహానికి లోనయ్యే మరి యువత కానీ నిరుద్యోగులు కానీ ఎవరో ఓటేయకపోవడం వల్లే ఈ 11 సీట్లకి పరిమితం అవడం కారణం. అదేవిధంగా గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మీరందరూ గమనించాలి, తొలి సంతకం మెగా డిఎస్పీ మీద సంతకం పెట్టడం జరిగింది. అంటే నిరుద్యోగుల మీద, నిరుద్యోగుల కష్టాల మీద ఆయన గమనించి అందరూ కూడా ప్రతి ఇంటికి ఉద్యోగం ఇవ్వాలనే నెపంతో సూపర్ 6లో కూడా 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ఇవ్వని పక్షంలో, వెసులుబాటు లేని పక్షంలో 3,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి కూడా ఇస్తారని ప్రకటించడం జరిగింది. ఆయన మాటను స్ఫూర్తిగా తీసుకుని ఈరోజు వికాస ఆధ్వర్యంలో లక్షారావు గారి సహకారంతో ఈరోజు 35 కంపెనీలని ఈ జాబ్ మేళాకు ఆహ్వానించడం, హెచ్ఆర్లు రావడం, మరి నెక్స్ట్ ఇటువంటి రికమెండేషన్లు లేకుండా ఈ జాబ్ మేళా నిర్వహించబడుతుంది. అదేవిధంగా ఇక్కడతో ఈ జాబ్ మేళా అనేది అంటే నిరుద్యోగ సమస్యల మీద పోరాటం అనేది ఆగదు. నిరంతరం మేము 5 సంవత్సరాలు కూడా సుమారు నా శాఖ తీసుకుంటే, కార్మిక శాఖ తీసుకుంటే 29,000 ఫ్యాక్టరీలు కానీ 7,000 బాయిలర్స్ కానీ ఈఎస్ఐ హాస్పిటల్స్ 96 ఈఎస్ఐ హాస్పిటల్స్ కానీ ఉండడం జరిగింది. సో అక్కడ ఉద్యోగ అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి తద్వారా ఉద్యోగ అవకాశాలు ఈ 5 సంవత్సరాలు రాష్ట్రం నలుమూలలో జాబ్ మేళాని పెట్టి ఈ నిరుద్యోగ సమస్య మీద నిరంతరం పోరాడతాం. అదేవిధంగా ఈరోజు సుమారు 4,000 మంది పైబడి యువత ఉద్యోగ అవకాశాలు అందించుకోవడానికి ఇక్కడికి వచ్చాయి. మరి 2,000 మందికి ఇక్కడ ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి కాబట్టి మిగతా 2,000 మంది లేకపోతే మిగతా వాళ్ళకి ప్రతి నెల 3 నెలలకు ఒకసారి జాబ్ మేళా నిర్వహిస్తాం. కాబట్టి అది గమనించాలి మీరు అందరూ కూడా. మీరు ఎవరు నిరుత్సాహంతో ఉండొద్దు. జాబులు ప్రతి వ్యక్తికి అర్హతను బట్టి జాబ్ అనేది 5 సంవత్సరాల్లో నిరంతరం వేస్తూనే ఉంటాం, అది గమనించగలరు. అలాగే పార్టీ మిత్రులు కూడా అందరికీ నా కృతజ్ఞతలు. మీరు కూడా అందరూ కూడా మరి ఈ అవేర్నెస్ జాబ్ మేళా దానికోసం మీ వంతు కృషిగా మీరు చేశారు కాబట్టి మీకు కూడా నా ధన్యవాదాలు. అలాగే నిరుద్యోగ ఇక్కడికి హాజరైన ప్రతి విద్యార్థికి, ప్రతి నిరుద్యోగికి కూడా అతి త్వరలోనే ఉద్యోగాలు ఇస్తామని, అది కాకుండా చాలామంది ఉద్యోగాలు కల్పిస్తారు. 2,000 మందికి కానీ జాయినింగ్ ఆర్డర్స్ రావు. ఇలాగ ఎప్పటి నుంచో జరుగుతుందని వాళ్ళు ఒక అనుమానం వ్యక్తం చేశారు. వికాస ఆధ్వర్యంలో లక్షారావు గారు కూడా ఆయన హామీ మీద నేను చెప్తా ఉన్నాను. వితిన్ 1 వీక్లో అందరికీ కూడా జాయినింగ్, 15 డేస్లో అందరికీ కూడా జాయినింగ్ ఆర్డర్స్ మేము ఇస్తాం. ఇక్కడ సెలెక్ట్ అయిన ప్రతి ఒక్కరికి కూడా 15 రోజుల్లో జాయినింగ్ ఆర్డర్స్ అనేవి వస్తాయి. దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు.